అందరికీ రామ్ రామ్ గైస్. ఇప్పుడే నిర్మల్ పోయి అయితే వచ్చినాము. సో బ్యానర్ అయితే తీసుకొచ్చినాము, ఒక 5 బ్యానర్లు తీసుకొచ్చినాము. సో ఇక్కడైతే ఎంట్రీలు అయితే కడుతున్నాము. సో ఇది అయితే గోపాల్పేట్ అల్లూరు చక్కాని అంటాం మేమైతే. సో ఇటు వెళ్తే సారంగాపూర్, ఇటు వెళ్తే నిర్మల్, ఇటు వెళ్తే అల్లూరు, ఇట్లా వెళ్తే మా ఊరు గోపాల్పేట్. సో ఇదే మా కమాన్ గోపాల్పేట్. ఇక్కడ నుంచి ఇదే గ్రౌండ్ అయితే 3 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నది. సో ఇక్కడ అయితే బ్యానర్ కడుతున్నాం మనోడు పవన్ గాడు అయితే. కట్టరారే ఆరాంసే కట్టరే, మంచిగా కనబడాలి. మా వాడు చూడు చెడ్డి మీద వచ్చిండు నిర్మల్ అంటే గోపాల్పేట నిర్మల్ అంతే అంట బా. ఇటు చూడరా, ఏమైనా మాట్లాడరా. మంచిగా టిఫిన్ తినడం మొత్తం నిన్న హైంగోట్ దిగలంటే మనోడికి. కట్టరాబాయి కట్టు మంచిగా కనబడుతుంది. ఓకే రైట్, చూసుకోండి బాయ్స్. 20,000, 5,000, 10,000 మనోడు మంచిగా కట్టుండు. అరే ఇది ఇక్కడ వైర్ తీసుకుని కట్టు అయిపోతుంది. బంట కాదురా, వైర్ ఉన్నది, ఒక వైర్ ఉన్నది ఇక్కడ కట్టుకు అయిపోతుంది. అయితే బ్యానర్ కట్టేసిండు, చూడండి ఎంత హైలైట్ కనిపిస్తుందో. ఓకేరా, పర్ఫెక్ట్ కనబడుతుంది. సో అది ఉంటుందో మనకు తెలియదు అని. సో ఇటు చూసి అయితే వచ్చేయండి సీదా. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ ఉంటుంది ఈ బ్యానర్ నుంచి. సరే వెళ్తే టీంలో వచ్చినట్ట పోదాం. వైర్ లేపు. ఈరోజు అయితే ఏం లాగ్ అయితే తీయలే. సో ఇది ఎంపరేష్ లో బిజీగా దాంట్లోనే అయిపోతుంది. సో ఈ రోజు అయితే టోటల్ అయితే 7 టీమ్స్ అయితే వచ్చినాయి. సో దాంట్లో అయితే ఒకటైతే మేనేజ్మెంట్ తోటి ఆడినాము. సో టోటల్ అయితే 4 మ్యాచ్లు అయితే అయిపోయింది. 8 టీంలు అనుకో. ఏం కొట్టు బాయ్ కొట్టు. సో ఇదైతే కథ. సో ఈ రోజు అయితే 3rd డే మంచిగానే టీంలు వచ్చింది. 3 రోజుల్లో అయితే టోటల్ అయితే 21 టీమ్స్ అయితే వచ్చింది. సో ఒక 2-3 టీంలు అయితే వెళ్ళిపోయినాయి. సో మా దగ్గర చక్లా బ్యాట్ అలా ఉంది. సో వాళ్ళకి చక్లాతో ఆడరాదట. సో వెళ్ళిపోయినరు. ఈ రోజు అయితే మా గ్రౌండ్ లోనే 8 ఓవర్లో అయితే 146 స్కోర్ అయితే వెళ్ళింది. ఇదైతే సో లాస్ట్ కన్నా ఈసారి అయితే ఎక్కువ స్కోర్ వెళ్ళింది. సో నిన్న అయితే 126 వెళ్ళింది, ఈ రోజు అయితే 146. అంతే కదా బ్రో? ఇగో మన వాళ్ళు అయితే నాగాపూర్ వాళ్ళు. చెప్పాయి బ్యాట్స్ మన నరసింహ అయితే ఈరోజు 50 స్కోర్ చేసిండు. ఎట్లా బ్యాటింగ్ చేస్తాడు. సో చూడండి నరసింహ నంబర్. హాయ్ బ్రో, కంగ్రాచులేషన్ హార్ట్లీ. సో ఫస్ట్ హాఫ్ సెంచరీ. థ్యాంక్ యూ. ఎట్లా ఫీల్ మా గ్రౌండ్ ఎట్లా ఉంది? బాగుంది. ఇంకా చెప్పు. మీ గ్రౌండ్ చూస్తేనే ఇంకా స్కోర్ అయితే ఎక్కువ పోతాయని అనుకుంటున్నా. ఈ రోజు అయితే చించులో అయితే 146 స్కోర్ చేసిండు హైయెస్ట్ గ్రౌండ్ లో. మీరు అయితే సెకండ్ రౌండ్ లో అయితే దాటిపోవాలి. సరే ఓకే, సెకండ్ రౌండ్ లో 155 కొట్టేస్తుంది అంతే అంట. సో మీరు ఈ రోజు ఫాస్ట్ కొడతారని మెల్ల కొట్టిండ్రు. అయితే మన బ్యాట్స్మెన్ వెనక ఉన్నారని కొట్టలే, ప్రేమన్న వచ్చిండు అందుకోసం కొట్టలే. నెక్స్ట్ మ్యాచ్ 155 కొట్టేస్తాం. మీరు ఫాస్ట్ ఆడండి, పక్కా 150 క్రాస్ చేయండి. సరే ఓకే, చించల్ని బీట్ అయిపోండి. ఓకే. సో బ్రో హాయ్ బ్రో. ఏం పేరు? నా వీడియో చూసా? అవును బ్రో. అవునా? ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్స్ బాయ్, టాటా బాయ్. ఓకే బాయ్.